హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ప్రజెంట్ టొమాటో రేటు చాలా అంటే చాలా తక్కువగా ఉంది కదండి. ఇలా చౌకగా దొరికినప్పుడే టొమాటోస్తో మనం నిల్వ పచ్చడి చేసుకుంటే అది 6 months వరకు నిల్వ ఉంటుంది. అన్నంలోకి టిఫిన్స్లోకి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీ కూడాను. ఆ పచ్చడి తయారు చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టొమాటోస్ సంగతి మనకి తెలిసిందే కదండి. ఒక్కొక్కసారి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు రేట్ అయితే చాలా తక్కువగా ఉందండి. సో అందుకోసము చౌకగా దొరికే టొమాటోల్లో మంచి రకం టొమాటోల్ని, బాగా రెడ్ కలర్లో ఉన్న టొమాటోస్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలా ఒక నాప్కిన్ తీసుకొని తడి ఏమీ లేకుండా నీట్గా తుడుచుకొని ఆరపెట్టుకోవాలి. తడి లేకుండా బాగా ఆరిపోయిన ఈ టొమాటోస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు టొమాటోస్ అన్నీ బాగున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పుచ్చులు పురుగులు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోండి. వాటి వల్ల పచ్చడి మొత్తం కూడా పాడైపోతుంది. బాగా రెడ్గా పండిన టొమాటోస్ని తీసుకుంటే పచ్చడి కూడా మంచి రెడ్ కలర్లో ఉంటుంది. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి పచ్చడి ఒకటి మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు, చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలాంటి పచ్చడిని వాడుకోవచ్చు. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి ఇవి 2 పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇవి 2 బాగా వేగి మంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కళాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలు మొత్తం కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుతూ ముక్కలు మొత్తం బాగా మగ్గేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గుతున్నప్పుడు టొమాటోలోని నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లు మొత్తం బాగా అబ్జార్బ్ అయిపోయే వరకు ఇలా ముక్కల్ని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని శుభ్రం చేసుకొని గింజలేమీ లేకుండా వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి ముక్కలు బాగా కలిపి మరొక 2 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతపండు కూడా బాగా మగ్గిపోయింది కదండి. ముక్కల్లోని వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోయింది. ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఎలాంటి తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో కానీ లేదు ముక్కల్లో కానీ ఏదైనా తడి ఉంటే పచ్చడి మొత్తం పాడైపోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి బాగా ఆరపెట్టి పొడి చేసిన కల్లుప్పు 3/4 కప్పు వరకు వేస్తున్నాను. ఉప్పు కావాలంటే మనం సరిచూసుకుని తర్వాత అయినా వేసుకోవచ్చు.
హాఫ్ స్పూను పసుపు, ఒక ఫుల్ కప్పు వరకు కారం వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే ఇవన్నీ బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని ఇంకా కావాలి అంటే ఉప్పుని మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి ఇందులో మెంతులు, ఆవాలు కలిపి చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసి ఇది కూడా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కలిసిపోయింది కదండి. సో దీనిలోకి మనం తాలింపు అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని ఒక పెద్ద కప్పు ఆయిల్ వేసుకోండి. పచ్చళ్ళు మంచి రుచి రావాలి అంటే రిఫైండ్ ఆయిల్ కాకుండా శనగ నూనె లేదా నువ్వుల నూనె వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 1/4 కప్పు వరకు వేసి ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగుతున్నప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ఇంగువ కూడా వేసి మొత్తం బాగా కలిసేట్టుగా కలిపి వేయించుకోవాలి. చివరగా కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు అంతా బాగా కలిపి వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పోపుని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చట్లో వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 3 నెలల వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 6 మంత్స్ వరకు ఉంటుంది. నేను ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను కాబట్టి ఆయిల్ అనేది తక్కువగా వేశాను. మీరు ఒకవేళ బయట పెట్టుకునేట్టయితే పచ్చడి మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలని గుర్తుంచుకోండి. దీన్ని ఒక గాజు సీసా లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. చూసారు కదండి, టొమాటో పచ్చడి చాలా టేస్టీగా, ఈజీగా. నచ్చిందా మీకు? మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.